క్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ డాక్టర్ నారాయణరావు గారు, అదేవిధంగా షాజీ గారు, కొరగడ మురయ్య గారు, విజయాస్ గారు, శనాని గారు, వెంకట గారు, స్వామి గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని మన అమీర్ గారిని అందరూ కూడా పేరు పెట్టిన నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇది చేయడం అంటే చాలా ఇది సెలెక్ట్ చేయడం, ఈ ఐటమ్స్ తీసుకురావడం, మరి అందరికీ అందే విధంగా చేయడం చాలా శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమం. మరి అప్పుడు వచ్చిన కొత్తలో మనం స్టార్టింగ్ అప్పుడు ఇది నిర్మాణంలో ఉంది. ఆ నిర్మాణంలో ఉన్నది అంచెలంచెలో చేసి నేను ఎక్కడ ఇలాంటిది చూడాలి, అద్భుతంగా హుసేన్ బాబు గారు తన సొంత నిలువ ఈ కార్యక్రమాన్ని చక్కటి పంజా నిర్మాణం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇవాళ ఏదైతే మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి బాటలో మనం సంపాదించిన దాంట్లో 20% ఖర్చు పెట్టాలనేది, పేదలకి ఖర్చు పెట్టాలనేది ఒక మంచి సంకల్పం. వారి సంకల్పానికి ఇవాళ ట్రస్ట్ ద్వారా ఐటమ్స్ అన్నీ కూడా చూసాం. చాలా క్వాలిటీతో కూడుకున్నటువంటి ఐటమ్స్ అవన్నీ కూడా అందించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఎందుకంటే ప్రభుత్వం కూడా మరి గతంలో రంజాన్ తోట ఇచ్చేవాళ్ళు, కానీ మధ్యలో ఆగిపోయింది. ఇది కూడా ప్రభుత్వం కూడా మైనారిటీస్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేక దృష్టిలోనే హజ్యాత్ర కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి ఒక ప్రభుత్వం నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. మొదలై నేను మినిస్టర్ కూడా మాట్లాడాను. ఆయన కూడా ఏదైనా ప్రపోజల్స్ ఉంటే మన ఇవ్వండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తానని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏదో అవసరం ఉన్నా మన నియోజకవర్గంలో గతంలో చాలా కొంత తెచ్చాం, కానీ తర్వాత గవర్నమెంట్ మాత్రం అన్నీ అయిపోయింది. తిరిగి మళ్ళీ అవన్నీ కూడా పునరుద్ధరించడానికి తప్పకుండా నా వద్ద నేను కృషి చేస్తాను. మరి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇవాళ పేదలకి పెన్షన్స్ కానీ అలాగే ఇల్లు నిర్మాణాలు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అది ఈ మాసం అంతా చాలా గొప్ప మాసం. రంజాన్ మాసం గతంలో ఉపవాసాలు ఉంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్నటువంటి కార్యక్రమానికి భగవంతుని ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన హసీన్ బేట్ కూడా చాలా బాగా కష్టపడుతూ ఉన్నాడు. మొన్న కూడా హజియాత్కి వెళ్ళేవాడికి హాస్పిటల్కి దగ్గర మెడికల్ టెస్ట్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి డైరెక్టర్గా కూడా ఉన్నారు. మరి షాజీ గారు కూడా ప్రభుత్వంలో ఒక కీలక బాధ్యతలో ఉన్నారు. పూర్తి బాధ్యత తీసుకుని మరి హుసేన్ బాబు గారు అందరినీ కూడా కలుపుకొని అందరినీ కూడా కలుపుకొని మీరు ఏ కార్యక్రమాలు చేయాలని సంకల్పం చేస్తే ఆర్టీసీ చైర్మన్ గారు నారాయణ గారు మేము తప్పకుండా మీకు అండగా ఉండాలని మరొకసారి అందరికీ కాంపిటీషన్ చేసి భాషలో సంగీత భావంతో పనిచేస్తారు. అన్నీ చాలా ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి దగ్గరుండి, ఎందుకంటే నేను హుసేన్ బాబు గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఏ రోజు చూస్తే ఆ రోజే పెట్టుకున్నానని చెప్పి 16 సంవత్సరాలుగా గ్రామం తప్పకుండా ఈ కార్యక్రమాలకు అవకాశం కల్పించినందుకు హుసేన్ బాబు గారికి వారికి మనస్ఫూర్తిగా ఎప్పటికీ నిలబడాలని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నా మిత్రులు చిన్నప్పటి నుంచి మరి నాకు తోడుగా ఉండి నడిచాడు. అనేక అభివృద్ధిలోకి రాలా. మొన్ననే చాలా ఇబ్బందులు అయినాయి. వాళ్ళ బిడ్డలు కోల్పోవడానికి నాకు బాగా ఉంది. తను కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ చాలా